నవరేలియా ఫుడ్స్ వారి రూబీ రోటీని తెనాల్లో శశి డెలిషియస్లో ప్రారంభించారు. ప్రత్యేకించి షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం తయారు చేయబడిన ఈ ఆహారం యుఎస్లో డాక్టర్సే ప్రయోగశాలలో పరిశోధనలు జరుపుకొని విడుదలైంది. ఇప్పటివరకు విజయవాడ, హైదరాబాద్లో ప్రజలకు అందుబాటులో ఉంది. తాజాగా తెనాల్లో ప్రముఖ వ్యాపారవేత్త వరదరాజుల చైర్మన్గా ఉన్న శశి డెలిషియస్లో లాంఛనంగా రూబీ రోటీని విక్రయాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నవరేలియా ఇండస్ట్రీస్ ప్రతినిధులు గీత మరియు చలసాని కుటుంబరావులతో వినోద భారతి ప్రత్యేక ఇంటర్వ్యూ. ఈ రూబీ రోటీ గురించి మీరు తెలుసుకోండి. ప్రజల ఆరోగ్యానికి బాగుంటానికి చేసే ప్రయోగాలకి శశి డెలిషియస్ వారు ఎప్పుడు కూడా ముందుంటూనే ఉంటారు. ఒక ప్రముఖ ప్రోడక్ట్ని తెనాలిలో లాంచింగ్ చేయబోతున్నారు, ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అదేంటంటే ఓన్లీ షుగర్ పేషెంట్లకి రూబీ రోటీ అనే పేరుతో ఒక ప్రఖ్యాత సంస్థ, దాని బేసు విజయవాడ, దానికి ఆరిజిను యుఎస్, అక్కడి నుంచి విజయవాడ దాకా వచ్చి ఆ విజయవాడ నుంచి ఆ ప్రోడక్ట్ మన తెనాల్లో లాంచ్ చేస్తారు. పేరు చలసాని కుటుంబరావు, కో డైరెక్టర్ని నవరేలియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ. ఫ్యాక్టరీ విజయవాడలో ఉందండి. నమస్తే అండి, నా పేరు గీత. నేను నవరేలియా ఫుడ్స్లో ఫ్రమ్ ద బిగినింగ్, అంటే ప్రోడక్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఉన్నాను అక్కడ. ఇది షుగర్స్ తక్కువ ఉన్న ఫుడ్, లో జిఐ ఫుడ్ అని తెలిసి అసలు ఎట్లా పనిచేస్తుంది ఏంటని నేను వాడిన తర్వాత నాకు నార్మల్ వచ్చింది. వితిన్ 1 మంత్లోనే 180 నుంచి 90కి వచ్చింది. అప్పుడు బాగా నమ్మకం కుదిరి నేను ఇంకా అందులో స్టిక్ అయిపోయాను. ఇది కనిపెట్టింది డాక్టర్స్, డాక్టర్ రఘునాథ్ గారు, డాక్టర్ శ్రీకీర్తి, ఈ డాక్టర్స్ అందరూ కలిసి దీన్ని 3.5 years వరకు పట్టింది రీసెర్చ్ చేయడానికి. సో ఈ తర్వాత వాళ్ళు యూకే ఆక్స్ఫర్డ్ న్యూట్రిషన్ ల్యాబ్లో లో జిఐ సర్టిఫికేషన్ తీసుకున్నారు. జిఐ 4.4 అంటే మనం తీసుకునే నార్మల్ చపాతీకి 64 గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటే దీనికి 4.4 అంటే ఆల్మోస్ట్ నిల్ మాట. సో దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, లో జిఐ మాట. సో దీనివల్ల ఏంటంటే మనకి నాట్ ఓన్లీ ఫర్ డయాబెటీస్, ఎవరికైనా సరే ఒక హెల్దీ కంప్లీట్ మీల్ మాట. మనకి డయాబెటిక్ అనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా చూస్తే చాలా చోట్ల 90% ఒక వ్యాపారం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. డయాబెటిక్ అనే ఒక షుగర్ వ్యాధి, చక్కెర వ్యాధి అనే దాన్ని పదాలు అడ్డం పెట్టుకుంటారు. అయితే వాటన్నిటికీ ఇప్పుడు మన మీరు లాంచ్ చేసిన ప్రోడక్ట్కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? సొసైటీకి ఏదో హెల్ప్ చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేస్తుంది ఇది. సో ఆ విధంగా మేము స్టార్ట్ చేసాం దీన్ని కాన్సెప్ట్. సో 2023లో లాంచ్ చేసాము, విజయవాడలో లాంచ్ చేసాము. సెకండ్ లాంచ్ హైదరాబాద్లో లాంచ్ చేసాము 2023లో. వర్కింగ్ పొజిషన్ డయాబెటిక్కి ఎంతవరకు ఇది పర్ఫెక్ట్గా 100% క్యూర్ చేస్తుంది? ఇప్పుడు సపోజ్ డయాబెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మీరు మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్కి గ్లైసమిక్ ఇండెక్స్ ఎంత, గ్లైసమిక్ లోడ్ ఎంత అనేది తెలియదు. ఎవరో మీరు చూస్తున్న ప్రొడక్ట్ లేకపోతే సర్టిఫై చేయడం. లో జిఐ అంటారు కానీ ఎంత నెంబర్ అనేది చెప్పరు. ఎంత లో జిఐ ఉంటే ప్రొడక్ట్ తినే స్టేపుల్ ఫుడ్లో అంత బెటర్ కంట్రోల్ ఉంటుంది మన ఇన్సులిన్ ఇన్ ది బాడీ. అది యాక్చువల్లీ సైన్స్ బిహైండ్ ది ప్రొడక్ట్. సో ఇది మన ప్రొడక్ట్కి 4.4 ఉంది గ్లైసమిక్ ఇండెక్స్. అది కూడా సర్టిఫై చేస్తుంది లండన్లో ఆక్స్ఫర్డ్ బ్రూక్స్ యూనివర్సిటీ సర్టిఫై చేస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది 3 అవైలబుల్ రిప్యూటెడ్ ఇంటర్నేషనల్ ల్యాబొరేటరీస్ ఇన్ ది వరల్డ్. అందులో చేయించాము. ఈ టైప్ ఆఫ్ ఫుడ్ మీరు ఇంట్రడ్యూస్ చేశారు కదా, బేసికలీ రా మెటీరియల్స్ అనేవి ఎట్లా ఉంటాయి, దేనికి సంబంధించి? అంటే వ్యవసాయ ఆధారిత రా మెటీరియల్స్ ఉంటాయి, మన ఏదైనా ఆర్టిఫిషియల్ మ్యానుఫ్యాక్చరింగ్ రా మెటీరియల్స్ అంటే లైక్ మెడిసిన్స్ లాగా? ఫుల్లీ ప్లాంట్ బేస్డ్. కొద్దిగా మీరు క్లారిఫై ఆల్ మెటీరియల్స్ ఆర్ ఫుల్లీ ప్లాంట్ బేస్డ్. ఓకే, ఇందులో మేము వాడిన మెటీరియల్స్ ఏంటంటే సోయా, again plant based material, and some millets. Yes, we use ragi also, bajra, korra, coconut, almond, turmeric. There are many. Jeera, mirchi, red chilli, chana. Around 22 constituents are there in this. అంటే సింపుల్గా మనకి రోజు ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి, ఎంత రేషియోలో తీసుకోవాలి అనేది చక్కగా ఒక ఫార్ములా లాగా ఒక ప్రీమిక్స్ చేసి దానికి ఈక్వల్ టు ఫైబర్, మంచి ప్రోటీన్ తీసుకుంటే దానికి ఫైబర్ కూడా ఉండాలి. ఈ ఫుడ్ వల్ల మీరు తయారు చేసే ఈ ప్రత్యేక రకమైన డయాబెటిక్ ఫుడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? అలా ఏం లేదండి. ఆల్ ప్లాంట్ బేస్డ్ మెటీరియల్,
సైడ్ ఎఫెక్ట్స్ ఉండడానికి ఏం స్టెబిలైజర్స్ ఏం వాడలేదు మేము. ఒక 3 పాయింట్స్ ఉన్నాయండి మీరు అడిగింది. ఏంటంటే ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది కదా, వాళ్ళు 3rd, 4th స్టేజ్కి వెళ్ళినప్పుడు హై ప్రోటీన్ తీసుకోకూడదు. సో డాక్టర్ సలహాతో వాళ్ళు ఒక రోటీ తినొచ్చు, బట్ వాళ్ళు కర్రీ ఏం తీసుకుంటున్నారు అది కూడా హై ప్రోటీన్ తీసుకుంటే మళ్ళీ తేడా వస్తుంది. అందుకని మళ్ళీ వాళ్ళు ఏ సోయా కర్రీనో పన్నీర్ కర్రీనో తీసుకుంటే, అందువలన 3rd, 4th స్టేజ్కి వెళ్ళినప్పుడు డాక్టర్ సలహాతో వాళ్ళు రోటీ తీసుకోవాలి. ఇంకొకటి సోయా అలర్జీ అండి. ఇప్పుడు ఇది గ్లూటెన్ ఫ్రీ కాబట్టి మనం సోయా యాడ్ చేసాం. చాలామంది అంటే సోయా తినొచ్చు ఉండొచ్చు, తినకపోయి ఉండొచ్చు అప్పటికి, కానీ ఇందులో 16 ఇంగ్రీడియంట్స్ సారన్నట్టు 20 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఏదన్నా ఒకటి అలర్జీ ఉందా లేదా అది తెలవాలంటే ఫస్ట్ ఒక రోటీ తింటే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకొకటి థైరాయిడ్ ఉన్న వాళ్ళు థైరాక్సిన్ వేసుకున్న తర్వాత 4 hours తర్వాత రోటీ తీసుకోవాలి. అంటే అది అబ్జర్వ్ అవ్వడానికి థైరాక్సిన్ 4 hours పడుతుంది. అందువల్ల వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో వద్దు, లంచ్ కానీ డిన్నర్లో కానీ తీసుకోవాలి. ఇది తీసుకోవడం చేసినాక ఆల్రెడీ రెగ్యులర్గా వాడుతున్నటువంటి ఇతర మందులు, ఇంగ్లీష్ మందులు కానీ ఆయుర్వేదం, మరి అవి కంటిన్యూ చేసుకోవచ్చా? వాటికి బ్రేక్ ఇచ్చి ఇది మాత్రమే డిపెండ్ అవ్వాలా? అంటే బ్రేక్ ఇవ్వకూడదు, బట్ పొటెన్షియల్ తగ్గించేసి ఆ మందులు పవర్ని తగ్గించేసి మనం ఏం చెప్తామంటే ఇప్పుడు మీరు టెస్ట్ చేసుకోవాలి. ఎంత మేము క్లినికల్ టెస్ట్ చేసాం ఆల్రెడీ, బట్ మీ ఫీల్ మీరు చూసుకోవాలి. అది ఎట్లా అంటానంటే బాడీ టు బాడీ వేరీ అవుతుంది, బట్ ఇన్ జనరల్ మెడిసిన్ క్వాంటిటీ డెఫినెట్గా తగ్గిపోతుంది. మీరు చెప్పే డైట్ బాడీలో ఇతరత్ర ఏ విధంగా ప్రయోజనాలు చేకూరుస్తుందని మీరు చెప్తారు? కొలెస్ట్రాల్ ఒకటి చెప్పగలం, హార్ట్ ఇష్యూకి కంట్రోల్ అవుతుందని చెప్పగలం. 3 months షెల్ఫ్ లైఫ్ అండి. రోటీ, రెడీమేడ్ రోటీ ఫ్రీజర్లో డీప్ ఫ్రీజర్లో నార్మల్ ఫ్రిడ్జ్లో 10 days, డీప్ ఫ్రిడ్జ్లో 3 months. అదే మీరు పౌడర్ తీసుకుంటే అది 1 year షెల్ఫ్ లైఫ్. నార్మల్ అట్మాస్ఫియర్ గోధుమపిండి అది సూప్ చేసుకోవచ్చు, పూరి పరాటా స్నాక్స్ చేసుకోవచ్చు. చాలా రెసిపీస్ డెవలప్ చేసామండి, నాట్ ఓన్లీ రోటీ. చాలా రకాల డెవలప్ చేసిన రెసిపీస్ కూడా మన వ్యూవర్స్కి చెప్తే బాగుంటుంది. చెప్పండి సార్, పేరు చెప్పండి. అది సూప్ చేసుకోవచ్చండి, జావలాగా చేసుకోవచ్చు, అండ్ పూరి చేసుకోవచ్చు, పరాటా చేసుకోవచ్చు. ఆ రోటీతోనే మనం దాన్ని ఏంటంటే సమోసా చేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, పకోడీ, పాన్ కేక్ అండ్ ఆమ్లెట్ చేసుకోవచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండి? ఏజీ అదేం లేదండి, డిసీజ్ లేకపోయినా ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అంటే 10 ఏళ్ళు లేకపోతే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అట్లా ఏజ్ లేదు. అంటే చిన్న పిల్లలు అంటే కొంచెం చెక్ చేసుకోవాలి. హై ప్రోటీన్ కనుక యూ టు ట్రై యువర్ సెల్ఫ్. అంటే మేమేం చెప్తామంటే ఇప్పుడు ఈరోజు రోటీ మొదలు పెడతారు కదా, మీరు ఈరోజు ఫాస్టింగ్ చెక్ చేసుకోండి, HbA1c 3 months యావరేజ్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ 1 month తర్వాత ఫాస్టింగ్ చెక్ చేసుకోండి, అండ్ 3 months తర్వాత మళ్ళీ HbA1c చెక్ చేసుకుని పవర్ తగ్గించుకోండి. బ్లడ్ టెస్ట్ ఇవ్వండి. మీరు అక్కడ రోటీ తినండి, రోటీ తిన్న గంటన్నరకు మళ్ళీ చెక్ చేసుకోండి, పెరిగిందా తగ్గిందా మీకు తెలిసిపోతుంది. ఇప్పటికి ఏంటంటే బాగా ఎక్కువ ఉంది, కంట్రోల్ అవ్వట్లేదు అన్న వాళ్ళకి ఒక రోటీ తిని కొంచెం రైస్ తినమంటాం మధ్యాహ్నం, ఈవినింగ్ 2 rotis, ఓకే, తొందరగా కంట్రోల్ అవుతుంది. చాలామంది HbA1c 11, 15 ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యాహ్నం 2 rotis, ఈవినింగ్ వరకు ఆకలేదు, ఈవినింగ్ ఒక రోటీ విత్ కర్రీ, వాళ్ళకి విత్ ఇన్ 1 monthలోనే నార్మల్ అయిపోతుంది. ఇన్సులిన్ 100 units ఉన్న వాళ్ళు కూడా ట్యాబ్లెట్స్ వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు తిన్న వెంటనే కొంచెం నడవాలి. వెయిట్ లాస్ కూడా ఇది ఏమన్నా ఉపయోగపడే అవకాశం ఉంటుందా? నేను ఎగ్జాంపుల్ అది చెప్పండి. 8 months రెగ్యులర్గా యూజ్ చేస్తే నేను 7 kg దగ్గర. వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళు కూడా తినొచ్చండి. థ్యాంక్ యూ అండి.